వడ్లు కొనందుకు ముందు రేవంత్ రెడ్డి రిజైన్ చేయాలి. బ్యాంకులలో కూడా పైసలు రైతు విత్డ్రా చేసుకోవడానికి ఫెసిలిటేట్ చేయలేకపోయినందుకు రేవంత్ రెడ్డి రిజైన్ చేయాలి. నరేంద్ర మోడీ గారు వచ్చినాక మెదక్ నేషనల్ హైవే వచ్చింది. నరేంద్ర మోడీ గారు వచ్చినాక మెదక్ రైలు వచ్చింది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మెదక్ రింగ్ రోడ్ శాంక్షన్ చేసినాం. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నర్సాపూర్ 4 లైన్ రోడ్ అయింది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మెదక్ జిల్లా ములుగు లోపల హార్టికల్చర్ యూనివర్సిటీ వచ్చింది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 42 రైల్వే స్టేషన్లని అమృత్ రైల్వే స్టేషన్లుగా డెవలప్ చేసినాం. నరేంద్ర మోడీ గారు వచ్చినాక 1000 కోట్ల ముందు చూపున్నోళ్ళమంటే పాత ఓఆర్ఆర్ పక్కన రైలు కట్టలేదు, కష్టమైందని చెప్పి ఇప్పుడు వచ్చే RRR కి లోపల్ సైడ్ కి రీజనల్ రైల్ని కూడా ప్రతిపాదిస్తున్నారు బీజేపీ ఎంపీలు. ఇక అందుకు రిజైన్ చేయాలా మేము? మీరేం చేసిరు? వడ్లు కొనకపోతిరి, మొక్కలు కొనకపోతిరి, సన్ఫ్లవర్ కొనకపోతిరి, కొన్నవాడికి పైసలు ఇవ్వకపోతిరి, రైస్ మిల్లులను కోసపెట్టబడితిరి, కాంట్రాక్టర్లను కోసపెట్టబడితిరి, మన ఊరు మనబడి పైసలు లేవాయే, సర్పంచ్ల పైసలు లేవాయే, రిటైర్డ్ అయిన ఎంప్లాయీలకు స్కూటీ లేదాయే, డీజిల్ లేదాయే, కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి 1 కోటి రూపాయలు 1,00,000 కోట్లు వసూలు చేస్తాను దిక్కు లేకపోయే, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 4,000 లేకపోయే. ఏం చేసిరని మేము రిజైన్ చేయాలి? రేవంత్ రెడ్డి, మేము రెడీగా ఉన్నాం 8 మంది ఎంపీలకు రాజీనామా చేయడానికి. నువ్వు నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి మాతో పాటు ఎన్నికలకు రా. ఎవరు ఎన్నికలు ఇస్తారో అప్పుడు చూసుకుందాం. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవి, నీ శాసనసభను రద్దు చేయి. మేము 8 మంది ఎంపీలను రిజైన్ చేసి నీతో పాటు ఎన్నికలకు వస్తాం. చూద్దాం ఎవరు గెలుస్తారో. చేతనైతే మా సవాళ్ళను స్వీకరించుండ్రి. మేమెందుకు రిజైన్ చేస్తాం? మొక్కజొన్నలు కొనుగోలు చేసినందుకు చేయాలనా? సన్ఫ్లవర్ కొనుగోలు చేస్తున్నందుకు చేయాలనా? 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటున్నందుకు చేయాలనా? ఎందుకు? మేము బియ్యం కొంటున్నాం, నువ్వు వడ్లు కొంటున్నావు. మేము మాకు 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాలి. నువ్వు కొనేదంతా 70 లక్షల క్వింటాలే. ఇది క్రష్ చేస్తే ఎన్ని వస్తాయి? బియ్యం ఎన్ని వస్తాయి? 50 వస్తాయి. మరి మేము అంతే కొంటామన్నాం. నువ్వు ఎక్కువ కొని మమ్మల్ని అడుగుతప్పుడు చెప్తావు. అసలు నువ్వు కొనుగోలే పూర్తి చేయలేదు. నీ వడ్లు నీ దగ్గరికి రానే లేదు. నువ్వు వాటిని క్రషింగ్ చేయలే, మిల్లింగ్ చేయలే, బియ్యం రాలే, బియ్యం ఢిల్లీకి పోలే, కిషన్ రెడ్డి ఇంటి ముంగట పోతా. ఎందుకు మాకు మాట్లాడరు రాదా?